గాయస్ ఈ రోజు నుంచి నేనైతే బ్రెజిలియన్ ఫ్రీ స్టైల్ ప్లేయర్ లాగా ఆడదాం అనుకుంటున్నా. చూసారు కదా గైస్, బ్రెజిలియన్ ప్లేయర్స్ ఎలా ఆడుతున్నారు. అలా అయితే నేను కూడా ట్రై చేద్దాం అనుకున్నా. అంటే నార్మల్గా ఆడేవాడిని, ఇప్పుడైతే ఫ్రీ స్టైల్ మ్యాచెస్ అయితే ఆడదాం అనుకుంటున్నాను. సేమ్ ఇలా నా యూట్యూబ్ ఛానల్లో ఇంకో సేమ్ ఇలానే ఫ్రీ స్టైల్ మ్యాచెస్, రూమ్ మ్యాచెస్ వస్తాయి. ప్లీజ్ బ్రో ఇప్పుడు దాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు బ్రెజిలియన్ ప్లేయర్స్ మూమెంట్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇప్పుడు చూడండి, వాళ్ళ మూమెంట్ సేమ్ నార్మల్గా ఉంటుంది. అయితే మూమెంట్తో ఆడడానికి నేను ట్రై చేస్తా. ఇంకా ప్రతి వీడియో, ప్రతి కంటెంట్ కూడా నేను పెట్టడానికి ఇలానే ట్రై చేస్తాను. ఇప్పుడైతే మనం అయితే మ్యాచ్లోకి వచ్చేసాం. ఏంటి బ్రో స్టార్ట్ అవ్వకుండా ఇంత త్వరగా వచ్చా అని షాక్ అవ్వకండి. ఇదంతా అది రికార్డ్ అవ్వాలా. నేను మళ్ళీ ఇప్పుడు గేమ్లోకి వచ్చి మళ్ళీ అవన్నీ రికార్డ్ చేస్తున్నా చూసుకొని. ఇప్పుడైతే నేను అలాగే మూమెంట్ ఇచ్చి కొట్టడానికి అయితే ట్రై చేస్తా. ఇక్కడైతే ఒక ఎనిమిది ఉంటున్నాడు, ట్రై చేద్దాం. గాయస్ ఇప్పుడైతే క్రౌడ్ షాట్స్ ఆడుతున్నాను మొత్తము, ఎందుకంటే నేను సెన్సీ అలా పెట్టుకున్నా. ఇప్పుడు వీటికైతే ఎంతో కొంచెం డబల్ ట్యాప్ ఆడదాం. ఇంకా అంతగా అయితే నేర్చుకోలేదు, నేను నార్మల్గా ఆడుతున్నట్టే ఆడుతున్నా, కొంచెం చేంజ్ చేసుకొని. ఎందుకంటే గాయస్ నార్మల్గా 3 ఫింగర్స్ ఆడతా కొంచెం మూమెంట్ అయితే ఇస్తా. నేను ఫుల్గా అయితే అబ్నార్మల్గా మూమెంట్ అయితే అప్పుడే మనకి ప్రాక్టీస్ ఉండాలి. నేనైతే ఒక 1 వీక్ నుంచి ప్రాక్టీస్ చేసి కొంచెం అయితే ఆడుతున్నా ఇలా. ఇప్పుడే నాకు రావట్లా, ఇంకా నాకు డబల్ ట్యాపే వస్తుంది ఆడడానికి. నా ఫోన్ అయితే సపోర్ట్ చేయట్లేదు గాయస్ అసలు, అందుకని నేను డబుల్ ట్యాప్ ఆడాల్సి వస్తుంది. స్క్రీన్ ఏమో ఫుల్ ల్యాగ్ అయిపోతుంది. వీడికైతే కొంచెం డ్యామేజ్ అయితే పడింది. కిల్ మనకు వస్తుందో మన టీమ్స్ కొడతారు అయితే మనకు తెలియదు. ఇప్పుడైతే వీడు బ్యాక్ నుంచి బయటకు వస్తే కొడతానికి ట్రై చేస్తున్నా. వీడైతే అస్సలు ఆగకుండా పోతానే ఉన్నాడు. గాయస్ ఇంకా నేను ప్రతి కంటెంట్ అయితే ఇలా బ్రెజిలియన్ ఫ్రీ స్టైల్ లాగే ఆడతా. ఇంకా రూమ్ మ్యాచెస్ కానీ, ఎనీ సిఎస్ మ్యాచెస్, బిఆర్ కానీ ఇలా అయితే ట్రై చేస్తూనే ఉంటా. మీరు కనుక నాకు సపోర్ట్ ఇస్తే నేను ఫ్రీ సెన్సీస్ బ్రెజిలియన్ ప్లేయర్స్ ఎలాగైతే ఆడతారో అలా అయితే మీకు మొత్తం చూపిస్తా ఆడి. ఇప్పుడు మీది 2 GB ర్యామ్ కావచ్చు, 3 GB ర్యామ్ కావచ్చు, 4 and 6 అండ్ హై ప్రాసెసర్స్ కూడా ఉంటాయి. అందుకని నేను ఫుల్గా చెక్ చేసి ఫుల్ డీటెయిల్స్ తీసుకొని అయితే మీకైతే సెన్సీ అయితే ఫ్రీగా ఇస్తా. మీరు నాకు సపోర్ట్ ఇచ్చారనుకో నెక్స్ట్ మ్యాచ్ నేను కన్ఫర్మ్ పెడతా. ఎలా సెన్సీ పెట్టుకోవాలి, ఓన్ సెన్సీ ఎలా క్రియేట్ చేసుకోవాలి, కస్టమైజ్ చూడ అవన్నీ ఎలా పెట్టుకోవాలో. ఇప్పుడైతే ఇక్కడ నన్ను ఎవరు ఫాలో చేసుకుంటూ వచ్చారు. వీడికైతే అసలు మొత్తం మైండ్ పోవాలి గాయస్ అసలు. గాయస్ వీడైతే నాకు అమౌంట్ చేస్తున్నాడు ఫస్ట్ మ్యాచ్, అంటే అమౌంట్ చేసి కొట్టడానికి ట్రై చేస్తున్నాడు. కింద నుంచి ఒకడైతే మాది స్పీకర్తో అయితే క్రౌడ్ షాట్ అయితే కొట్టేసాం. ఇంకా అక్కడైతే లాంగ్లో ఒకడు ఉన్నాడు, మన ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. కన్ఫర్మ్ కిల్ అయితే మనకు అస్సలు రాదు, అంతమంది ఉన్నారు. వాడికి ఫుల్ డ్యామేజ్ కూడా కొట్టుంటారు. నేనైతే ట్రై చేస్తా కిల్ కోసం. గాయస్ ఇప్పుడైతే వాడు కిందకు దూకాడు, డబుల్ ట్యాప్ ఆడదాం. ఫైనల్లీ మన వాళ్ళు కొట్టేశారు, ఇంకేం చేయలేం మనం. ఇంకా ఓన్ సెన్సీ ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను నెక్స్ట్ మ్యాచ్ అయితే పెడతా. చూడండి గాయస్, ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియో పెడతా. ఇప్పుడైతే ఇక్కడైతే 2 ఎనిమీస్ ఉన్నారు, మనం జాగ్రత్తగా ఆడాలి. లాంగ్ రేంజ్ నుంచి కొడితే అవుట్ అయిపోతాం. స్పీకర్ తీసి కొడతానికి అయితే ట్రై చేద్దాం. గాయస్ ఒక్కడనుకుంటే 2 షాట్స్ కనెక్ట్ అయింది. ఇలా అయితే ప్రాక్టీస్ చేస్తే మనం ఫుల్ బ్రెజిలియన్ ప్లేయర్స్ లాగా అబ్నార్మల్ షాట్స్, అబ్నార్మల్ మూమెంట్స్ కూడా ఇవ్వచ్చు. ఇంకా ఇక్కడ ఎవరైనా ఎనిమీస్ ఉంటే కొట్టడానికి అయితే ట్రై చేద్దాం. నాకు తెలిసి ఇక్కడ బ్యాక్ సైడే ఉంటాడు అక్కడైతే, ఎందుకంటే చాలా గ్లోవ్స్ ఉండేవి. ఫైనల్లీ ఇక్కడే ఉన్నాడు, కొట్టడానికి అయితే ట్రై చేద్దాం గాయస్. వీడైతే ఫుల్ ప్యాక్ అయితే చేస్తున్నాడు, జోన్ కూడా ఉంది, కొంచెం జాగ్రత్తగా ఆడదాం. వీడికైతే డ్యామేజ్ పడింది. ఇప్పుడైతే కిల్ మనకు వస్తుందో రాదో ట్రై చేద్దాం. నేనైతే కొడతా. అక్కడైతే రివైవ్ అయిపోయింది, వాళ్ళిద్దరు రివైవ్ అయితే ఇచ్చేసుకున్నారు. ఇంకా మనం ఏం చేయలేం, రివైవ్ ఇచ్చుకున్నారు కాబట్టి. ఇప్పుడు వాళ్ళని కొడతానికి అయితే ట్రై చేద్దాం. వుడ్ పీకర్తో కనెక్ట్ అవ్వట్లే అంత లాంగ్. షార్ట్ రేంజ్లోకి వెళ్ళి M1W7తో కొట్టడానికి అయితే ట్రై చేద్దాం. వాళ్ళైతే ఒక 3 ఉన్నారు అక్కడ. ఒకడైతే బయటకు వచ్చేసాడు, ఇంకోడైతే గ్లూవాల్స్ లోపల ఉన్నాడు. ఇప్పుడు మనం వాడిని కొట్టడానికి అయితే ట్రై చేద్దాం. వీడైతే అసలు దొరకట్లా, ఫుల్ మూమెంట్ ఇచ్చేస్తున్నాడు. మనమైతే ఫస్ట్ గ్లూవాల్ పైకి ఎక్కి ఇంకా లాస్ట్ ఎనిమిది అయితే కొడదాం గాయస్. వాడినైతే ఫైనల్లీ కొట్టేసాం. నెక్స్ట్ వీడినైతే కొట్టడానికి ట్రై చేద్దాం. 12 పైకి జంప్ చేసి కొడతానికి అయితే ట్రై చేద్దాం. గాయస్ వాడు అస్సలు ఆగట్లా, వాడు వెళ్ళిపోతానే ఉన్నాడు. ఇంకా మన వీడియో అయితే నేనైతే రికార్డ్ చేయలేదు కాబట్టి ఇదైతే ఆగిపోయింది గాయస్. కొంచెం ప్రాబ్లం ఉంటుంది, ఏమనుకోబాకండి.
వీడియో అనేది నేను రికార్డ్ చేసా, అది ఎందుకో రికార్డ్ అవ్వలేదు గాయస్, అందుకని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడైతే నెక్స్ట్ రౌండ్లోకి అయితే వచ్చేసాం మనం. ఇప్పుడైతే వీడిని కొట్టడానికి ట్రై చేద్దాం. ఇప్పుడైతే వీడైతే అసలు ఉన్నట్లా ఇటు పడితే అటు మూమెంట్ ఇస్తూ ఉన్నాడు. ఇంకో ఎనిమి అయితే ఆపోజిట్ ఉన్నాడు, వాడిని కొట్టడానికి ట్రై చేద్దాం. ముందు ఇటు గుల్వాలేసి థియేటర్ నుంచి వెళ్దాం మనం. ఇంక వీడైతే వీడిని కొట్టడానికి వెళ్ళాలి కాబట్టి మనం కట్టే వెళ్ళి వాళ్ళు కొట్టడానికి అయితే ట్రై చేద్దాం. థియేటర్ నుంచి వెళ్ళాలి ట్రై చేస్తున్నాం. గుల్వాలు లేస్తానే ఉన్నాడు. కొడతానికి ట్రై చేద్దాం. మనకైతే 1 kill వచ్చింది, ఇంక చాలు. వస్తే ఈ కిల్ కూడా వస్తే బాగుంటుంది. వీడైతే అసలు ఓన్లీ గ్లూవాల్లోనే ఉంటున్నాడు, బయటకు అస్సలు రావట్లా. అటు మా ఫ్రెండ్ వెళ్తున్నాడు, ఇటు నుంచి నేను వెళ్తున్నా. ఇంకైతే ఏం పర్లా, వీడిని కొడతానికి అయితే ట్రై చేద్దాం. వీడు ఇంకా నాకు తెలిసి వీడు ఇంకా జోన్లోనే నాక్ అయిపోతాడేమో. వీడు అసలు ఫుల్ గ్లూవాల్ వేసుకుంటానే ఉన్నాడు. వీడినైతే కొట్టడానికి అసలు ఛాన్స్ కూడా ఇవ్వట్లే, వీడు ఫుల్ గ్లూవాల్ వేసుకొని ఉంటున్నాడు. ఇప్పుడైతే నేను డబుల్ ట్యాప్ అయితే ఆడడానికి ట్రై చేస్తున్నా, వీడైతే అసలు దొరకట్లా. ఇప్పుడు మనకి కిల్లో ఇది కూడా వస్తే మనకి చాలా తక్కువ కిల్లులు ఉన్నాయి, కిల్ వస్తుందో రాదు. ఇప్పుడైతే వీడు ఫుల్ గ్లూవాల్లోనే ఉన్నాడు గాయస్. బయటకు వచ్చిన వుడ్ పీకర్తో అయినా ట్రై చేసేవాడిని గాయస్. సరిగ్గా అయితే రికార్డ్ అవ్వట్లా. ఇప్పుడు అది కూడా ఆ క్లిప్ కూడా పోయింది. ఇప్పుడు మనం లాస్ట్కి వచ్చేసాం కాబట్టి ఇదే ఫైనల్ రౌండ్. ఇదైనా మినిమం అట్లీస్ట్ 3 kills అయినా చేయాలి దీంట్లో, హైయెస్ట్. ఇంకా లాస్ట్ రౌండ్ వచ్చేసింది కాబట్టి అక్కడైతే 2 enemies ఉన్నారు, కనెక్ట్ కాదు. ఇప్పుడు వాళ్ళిద్దరిని కొట్టడం జరుగుతుంది. అసలు ఎక్కువగా అయితే మనం బ్లేడింగ్ పడుతుంది. ఇప్పుడు ఒక్కడైతే ఇద్దరు నాకు పడుతున్నారు. అయితే సూపర్గా కనెక్ట్ అవుతుంది మధ్యన. నాకు సెన్సీ ఎప్పుడైతే కరెక్ట్గా పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనం ఫైనల్లీ 8 kills అయితే కొట్టేసాము. ఇక్కడ ఇంకా లాస్ట్ ఎనిమీ ఉన్నాడు, వాడిని కొడతానికైతే ట్రై చేద్దాం. ఇప్పుడు మా ఫ్రెండ్ అయితే ఒకడికైతే నెట్ అయితే లేదు, వాడి దగ్గర ఉంటాడు వాడిని కొట్టడానికి. వాడేమో సరిగ్గా గ్లూవాల్లో ఉన్నాడు. ఇప్పుడైతే మనం వెళ్ళైతే చెక్ చేద్దాం, వాడిని కొట్టడానికి అక్కడే ఉన్నాడు. ఇప్పుడైతే మనమైతే డబుల్ ట్యాప్ చేసినా కూడా కనెక్ట్ కావట్లా. ఇప్పుడైతే మనకైతే నెట్ రావట్లేదు గైస్, ఇది ట్యాప్కి నెట్ అయితే. ఇప్పుడైతే మనకైతే నెట్ అయితే బాగా ల్యాగ్ అవుతుంది గైస్, అసలు రాని కూడా రావట్లా. ఇప్పుడైతే కొంచెం వాయిస్ ఓవర్లో డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది, ఎందుకంటే బయట సౌండ్స్ అయితే రికార్డింగ్ అవుతున్నాయి. ఇప్పుడైతే నేను ట్రై చేస్తున్నా, ఇప్పుడు దేంతో కొట్టాలి గాయస్ అసలు అర్థం కావట్లా. ఇప్పుడు నాకు నెట్ కూడా కరెక్ట్ కావట్లా గైస్. వీడిని మాత్రం అసలు వదిలేదు లేదు, అసలు మైండ్లో ముచ్చాడు పెడుతుంది. ఇప్పుడైతే గైస్ ఫైనల్లీ అయితే వీడియో అయితే అయిపోయింది గాయస్. ఇంకా బ్రెజిలియన్ మూమెంట్స్, బ్రెజిలియన్ సెన్సీ కూడా పెడతా, నెక్స్ట్ వీడియో పెడతా. అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి